ఎండోవాస్కులర్ ఇంటర్వెన్షన్‌లో కొత్తగా వచ్చిన విధానాలు లేదా కొత్తగా వచ్చిన వైద్యాలు ఇంతకుముందు వివరించినట్టు స్టెంటింగ్ గానీ, డ్రగ్ బెలూన్ గానీ. డ్రగ్ బెలూన్ అంటే ఏంటంటే ఒక పేషెంట్‌కి రక్తనాళాన్ని మనం మంచిగా ఓపెన్ చేసి, ప్రిపేర్ చేసి ఫైనల్ స్టేజ్‌లో స్టెంట్ లాంటి ఫారెన్ పదార్థం పెట్టాల్సిన అవసరం లేకుండా అదే ఎఫెక్ట్ ఉండే ఒక మందుని ఆ రక్తనాళానికి కోటింగ్ ఇచ్చి అది మళ్ళీ మూసుకుపోకుండా చేయటాన్ని డ్రగ్ కోటెడ్ బెలూన్ యాంజియోప్లాస్టీ అంటారు. యూజువల్‌గా ఆ డ్రగ్స్ పాక్లిటాక్సెల్ అని కొన్ని బెలూన్స్ ఉంటాయి, సిరోలైమస్ అని ఇంకొన్ని బెలూన్స్ ఉంటాయి. కొత్తగా వచ్చింది అది. అంటే ఆ పేషెంట్‌కి తన పుట్టుకతో రక్తనాళం ఎట్లయితే ఉంటుందో అట్లా ఓపెన్ చేసి ఫారెన్ పదార్థం ఏమీ లేకుండా కూడా చేయొచ్చు. దెన్ ఇంకా ఆధునికంగా వచ్చిన థెరపీస్ ఆర్ ట్రీట్మెంట్స్ ఏంటంటే రాయిలాగా కాల్సిఫై అయిపోయిన రక్తనాళంలో ఉండే కాల్షియంని బ్రేక్ చేసే ఎథిరెక్టమీ, ఎండోవాస్కులర్ ఎథిరెక్టమీస్ అంటారు. కాళ్ళ రక్తనాళాలని ఓపెన్ చేయాలంటే ముందు దాన్ని బ్రేక్ చేస్తే గానీ ఓపెన్ అవ్వని రక్తనాళాలు ఉంటాయి. సో ఎండోవాస్కులర్ ఎథిరెక్టమీ ప్రొసీజర్స్, ఐవీఎల్ ఇంట్రావాస్కులర్ లిథోట్రిప్సీ అంటే రక్తనాళంలో ఉండే కాల్షియం రాయిలాగా అయిపోయిన కాల్షియం పార్ట్ని బ్రేక్ చేసే ఒక సోనిక్ వేవ్స్ ఇచ్చి బ్రేక్ చేయటం.